సిద్దిపేట జిల్లా చిన్నకూడూరు మండలం చెలుకలపల్లి గ్రామ శివార్లోని పంప్ హౌస్ వద్ద గ్రామస్తులు చేపట్టిన ధర్నా 6వ రోజుకు చేరింది. గ్రామం చుట్టూ వైపు అనంతగిరి రిజర్వాయర్, మరోవైపు విద్యుత్ సబ్స్టేషన్, ఆపై మరొక పక్క పంప్ హౌస్ ఉండడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో రాత్రి సమయంలో విషపురుగులు రావడంతో అనారోగ్యానికి గురవుతున్నామన్నారు. గత 6 రోజుల నుంచి ధర్నా చేస్తున్న అధికారులకు కనీసం చీమగుట్టినట్టు కూడా లేదని వాపోయారు. అధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించే వరకు ధర్నా కార్యక్రమం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. చిలకలపల్లి గ్రామంలో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు స్టార్ట్ అయినప్పుడు ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. చిలకలపల్లి గ్రామం సబ్మర్జింగ్ అంటే మునిగిపోతుంది, దీన్ని గవర్నమెంట్ తీసుకొని వీళ్ళకి పునరావాసం కల్పిస్తామని అప్పుడు ప్రకటన చేశారు. నేషనల్ పత్రికల్లో కూడా ప్రకటన ఇచ్చారు. ప్రకటన ఇచ్చిన తర్వాత ఏం జరిగింది, కొన్ని అనివార్య కారణాల వల్ల దీన్ని హోల్డ్ పెట్టారు. హోల్డ్ పెట్టి ఏమైంది, ఇప్పుడు చిలకలపల్లి గ్రామానికి ఉన్న మౌలిక సదుపాయాలు లేకుండా అయిపోయింది. ఇప్పుడు వెస్ట్ సైడ్ మొత్తం కెనాల్ అయిపోయింది, నార్త్ సైడ్ మొత్తం డ్యామ్ అయిపోయింది, సౌత్ సైడ్ మొత్తం పవర్ ప్లాంట్ అయిపోయింది. వెస్ట్ సైడ్ ఒకటి మాకు ప్రభుత్వ భూములు, గ్రామానికి సంబంధించిన గ్రామ పంచాయతీ సంబంధించిన ప్రభుత్వ భూములు పశువుల కోసం, గొర్రెల కోసం, మేకల కోసం, పశువుల కోసం గ్రామ పంచాయతీ సంబంధించిన ప్రభుత్వ భూమి, అది గ్రామం ప్రజలే వాడుకోవాలి. దాన్ని కూడా ఈ ప్రాజెక్టులకు హ్యాండ్ ఓవర్ చేసి దానిలో మొత్తం రాళ్ళు గుట్టలు నింపేసారు.